మామిడిలో వచ్చేసి రైతులకు ఒకసారి ఆదాయం వస్తుందండి. నాది వచ్చేసి ఏంటంటే వర్షాధార పంట. వర్షాధారం అంటేనే ఇక ఎండాకాలం వచ్చేసి నెలకు వచ్చేసి 2-3 తడులు వేయాలి. నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రకృతి వ్యవసాయంలో మామిడి పంటలో చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెవుటూరు గ్రామానికి చెందిన రమాదేవి గారి ఫీల్డ్కి వచ్చాము. ఆవిడ చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు మామిడి తోటని, ఆవిడ ఫీల్డ్కి పక్కనే ఉన్న రసాయన పద్ధతుల్లో చేస్తున్న మామిడి తోటలో మేము విజువల్ అబ్జర్వేషన్స్ అనేవి రికార్డ్ చేసుకున్నాము. అండ్ విజువల్ అబ్జర్వేషన్స్తో పాటుగా మేము బ్రిక్స్ రీడింగ్స్ని కూడా తీసుకోవటం జరిగింది. ఈ బ్రిక్స్ రీడింగ్స్ అనేది మనం ముఖ్యంగా మొక్క యొక్క ఆరోగ్యాన్ని అండ్ క్రిమికీటకాల నుంచి దాన్ని తట్టుకునే శక్తిని, సామర్థ్యాన్ని ఎక్కువగా దీని మీద చూపిస్తాము. అండ్ ఈ పెస్ట్ ఇన్సిడెంట్స్తో పాటుగా ఆ మొక్క యొక్క ఫోటోసింథటిక్ యాక్టివిటీ కానీ, స్ట్రెస్ టాలరెన్స్ కానీ, ఇప్పుడు అధిక వర్షపాతం వచ్చినా లేకపోతే అసలు వర్షాలు లేకుండా డ్రాట్ కండిషన్ ఇలాంటివి వచ్చినప్పుడు మొక్క దానంతటా అది నిలదొక్కునే సామర్థ్యాన్ని ఈ బ్రిక్స్ రీడింగ్ ద్వారా మనం చెప్పవచ్చు. సో మనం ఈ బ్రిక్స్ రీడింగ్ తీసుకోవటానికి ముఖ్యంగా ఆకుల నుంచి మధ్యస్థంగా మిడివల్ ఏజ్లో ఉండే ఆకులను తీసుకొని వాటి నుంచి మనం శాప్ జ్యూస్ అంటే పసరును తీయాలి. ఇలా తీసినప్పుడు అందులో ఉండే టోటల్ సాల్యుబుల్ సాలిడ్స్ ఎంత పర్సంటేజ్ ఉందో ఈ బ్రిక్స్ రీడింగ్లో కూడా మనకు అదే పర్సంటేజ్ బ్రిక్స్ పర్సంటేజ్గా నమోదవుతుంది. సో ఎక్కువ గనక ఈ టోటల్ సాల్యుబుల్ సాలిడ్స్ కనుక ఆ శాప్ జ్యూస్లో అంటే ఆ ఆకు యొక్క రసంలో మనకి ఉన్నాయి అంటే ఎక్కువగా పెస్ట్ ఇన్సిడెంట్స్ అనేది జరగదు. అంటే పురుగు పుట్ర లేకపోతే ఏదైనా రోగాలు ఇలాంటివి రాకుండా మొక్క అనేది హెల్దీగా ఉంటుంది అని అమెరికన్ సైంటిస్ట్ అయిన థామస్ డిక్స్ట్రా గారు ఆయన రీసెర్చ్ యాక్టివిటీలో మనకు తెలియజేశారు. మేము ఫేస్ చేసిన కొన్ని ఇష్యూస్ ఏంటి అంటే ఆకుల్లో నుంచి పసరు తీసేటప్పుడు ఒకటి ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్న ఆకుల నుంచి పసరు కొంచెం తేలికగా వచ్చింది. మనకు కావాల్సింది 2 నుంచి 3 చుక్కల పసరు మాత్రమే. మాకు అది ఒక 5-6 ఆకుల నుంచి ఆ 2 నుంచి 3 చుక్కలు ఒక 5 నిమిషాల వ్యవధిలోనే మేము తీయగలిగాం. కానీ రసాయన పద్ధతుల్లో చేస్తున్నప్పుడు ఆ పసరు అనేది రావడం చాలా కష్టమైంది. ఇంకా చేతులు మండటం ఆ పసరు తీసేటప్పుడు, ఇంకా ఆకులకి కొంచెం స్టిక్కీగా ఆ పేనుబంక ఉన్న మాదిరిగా అనిపించింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్న మామిడి తోటలో మాకు బ్రిక్స్ రీడింగ్ అనేది 15% నమోదయ్యింది. అండ్ పక్కనే ఉన్న రసాయన పద్ధతుల్లో తీసుకున్నప్పుడు బ్రిక్స్ రీడింగ్ కేవలం 10కి మాత్రమే పరిమితం అయ్యింది. సో ఈ మొక్క యొక్క ఆరోగ్యం కూడా మేము గమనించినట్లయితే ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్న మామిడి చెట్లు ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నాయి. పేనుబంక కానీ ఎటువంటి పూతరాల్పు కానీ ఇలాంటివేవి మేము గమనించలేదు. కానీ రసాయనిక పద్ధతుల్లో చేస్తున్న మామిడి సాగులో పేనుబంక అనేది లైట్గా మేము అబ్జర్వ్ చేయటం గమనించాము. అండ్ ఇప్పటి వరకు ఉన్న మామిడి కాయ సంఖ్య చెట్టుకి యావరేజ్గా ఒక 5-6 చెట్లు చూసినట్లయితే మామిడి సంఖ్య ప్రకృతి వ్యవసాయం వాటిలో ఎక్కువ మామిడికాయలు అనేవి చెట్టుకి కాపుగా ఉన్నాయి. అదే రసాయనిక దాంట్లో అయితే రైతులు చెప్పడం ప్రకారం అయితే పూతరాల్పు ఎక్కువగా జరగటం వల్ల కాయ అనేది ఫామ్ అవ్వలేదు, ఫ్రూట్ సెట్టింగ్ అనేది జరగలేదు అనేది తెలియజేశారు.